Welcome to Hot TV Crime Scene. సినిమాల మోజులో పడి టీనేజీల్లోనే హీరోలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న యువత. ఒక అమ్మాయి వెంటపడడం, అమ్మాయి కోసం కొట్టుకు చావడం వీళ్ళకి ఫ్యాషన్ గా మారిపోయింది. తాజాగా హైదరాబాద్ కుషాయిగూడలో జరిగిన మైనర్ బాలుడి హత్యే ఇందుకు ఉదాహరణ. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కు చెందిన ఎండి రిజ్వాన్ కాపలాదారుగా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు 16 ఏళ్ల అయాన్ ఇటీవలే 10వ తరగతి పూర్తి చేశాడు. సమ్మర్ హాలిడేస్ లో ఖాళీగా ఉండకుండా క్యాటరింగ్ బాయ్ గా పనిచేస్తున్నాడు. అలా గురువారం కూడా సైనిక్పురిలో ఓ శుభకార్యానికి క్యాటరింగ్ పనికి వెళ్లి వస్తూ ఉండగా దారుణ హత్యకు గురయ్యాడు. మిత్రులతో కలిసి ఉన్న అయాన్ పై ఓ 4 వ్యక్తులు కర్రలతో అతి దారుణంగా తీవ్రంగా దాడి చేసి పారిపోయారు. అక్కడి నుంచి అయాన్ను ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మైనర్ బాలుడి హత్యతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయాన్తో పాటు ఉన్న మిత్రులను అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు. దీంతో అమ్మాయి విషయంలోనే అయాన్ హత్య జరిగినట్లుగా గుర్తించారు పోలీసులు. ఇటీవలే అయాన్కు ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అయితే అప్పటికే ఆ బాలికకు మరో యువకుడితో పరిచయం ఉంది. బాలికతో అయాన్ మాట్లాడడం ఆ యువకుడికి నచ్చేది కాదు. అయాన్ను ఏదో ఒకటి చేసి బాలికను తన వైపు తిప్పుకోవాలనుకున్నాడు అతను. గురువారం రాత్రి అయాన్కి ఫోన్ చేసిన ఆ యువకుడు బూతులు తిడుతూ రెచ్చగొట్టాడు. దమ్ముంటే రాధికా థియేటర్ వద్దకు వచ్చి మాట్లాడాలని సవాల్ చేశాడు. దీంతో స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లిన అయాన్ పై 4 యువకులు దాడి చేశారు. కర్రలతో చితకబాదడంతో తీవ్ర గాయాలతో అయాన్ మృతి చెందాడు. చూసారా, ఉన్నత చదువులు చదువుకుని మంచి లైఫ్ అనుభవించాల్సిన అయాన్ ప్రయాణం 16 ఏళ్లకే ముగిసిపోయింది. ఒక అమ్మాయి కోసం తెలిసి తెలియని వయసులో జరిగిన ఓ గొడవ అయాన్ను పొట్టన పెట్టుకుంది. మరొక యువకుడి జీవితాన్ని జైలు పాలు చేసింది. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ హాట్ టీవీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.